హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది అపర్ణ గ్రూప్ వాళ్ళ అపర్ణ సైబర్ హైట్స్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. దీంట్లో మనకు ల్యాండ్ లాట్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయన్నమాట. సో ప్రాజెక్ట్ ఉస్మాన్ నగర్లో ఉందండి. జస్ట్ 6 కిలోమీటర్స్లో మనకు కోకాపేట్ నియోపోలిస్కి రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే 1357 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 1981 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. ఇక్కడ కనెక్టివిటీస్ చూద్దామండి. వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది నేను ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ అవ్వచ్చు. తర్వాత ఈ రోడ్ నుంచి వెళ్తే మనకు కొల్లూరు ఎగ్జిట్కి కనెక్ట్ అవుతుందండి. సో మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి. అలాగే సైక్లింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. అలాగే నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూద్దామండి. ఇక్కడ అపర్ణ గ్రూప్ 4 ప్రాజెక్టులు అయితే అపర్ణ సైబర్ 4 మీద డెవలప్ చేస్తుంది. ఇక్కడ సైబర్ ఆన్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అపర్ణ వాళ్ళది. తర్వాత ఇంకోటి చూసి దాని పక్కనే అపర్ణ సైబర్ స్టార్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది సైబర్ స్టార్ అనమాట. దీని పక్కన ఎల్లో కలర్ లైన్ ఏదైతే చూస్తున్నారో ఇది సైబర్ షైన్ అండి. అపర్ణ గ్రూప్ వల్ల 4 ప్రాజెక్టులు. దీని ఆపోజిట్లోనే మనకు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రీన్ గ్యాంబిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైమ్ లొకేషన్లో ఉందండి. జస్ట్ 6 కిలోమీటర్స్లో మనకు కోకాపేట్ నియోపోలిస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది కోకాపేట్ నియోపోలిస్ అండి. ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ అని కొత్త ఎగ్జిట్ అయితే ఫామ్ అవుతుంది. ఇది మొత్తం నియోపోలిస్ ఎజ్ అండి. దీంట్లో కన్నా చూసినట్లయితే మై హోమ్ వన్య అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే దీని పక్కనే మనకు సత్వా వాళ్ళ ఇక్కడ లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఫేజ్ 2 కూడా రాబోతుంది. దీని పక్కనే రాజపుష్ప వాళ్ళ ల్యాండ్ అయితే ఉందండి. అలాగే దీని పక్కన బ్రిగేడ్ వాళ్ళ ల్యాండ్ అయితే ఉంది. దీని పక్కన మనకు రాజపుష్ప కసా లగ్జరీ అనే ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది వరకు. అలాగే ఇక్కడ ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీని పక్కన చూస్తే ప్రిస్టేజ్ క్లారిమౌంట్ అనే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. దీని పక్కనే మై హోమ్ నిషిదా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక యూనివర్సిటీ అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ జిహెచ్ఆర్ వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ కూడా ఉందన్నమాట. సో చాలా కంపెనీస్ అయితే వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే మై హోమ్ వాళ్ళ 99 అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టు. అలాగే ఇక్కడ గ్రావా అనే బిజినెస్ పార్క్, అలాగే రెసిడెన్సీస్ అపార్ట్మెంట్స్ కూడా మై హోమ్ వాళ్ళ అయితే ఉందన్నమాట. సో ఫ్యూచర్ మొత్తం ఈ నియోపోలిస్ సెజ్కి అయితే ఉందండి. అలాగే మనకు మంచి ప్రాజెక్టు, అలాగే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం మనకు 5 టవర్లు అయితే ఉంటాయండి. సో ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో 5.6 ఏకర్స్లో 5 టవర్స్ 22 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ప్రాజెక్టు. ఇప్పుడైతే మనకు దీంట్లో సైజెస్ కానీ చూసినట్లయితే 1345 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 1981 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుందండి. సో మై వన్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో 2.5 3 BHK అపార్ట్మెంట్స్ అనమాట. సో మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే మనకు డిసెంబర్ 25 నుంచి మనకు మార్చ్ 26 దాకా అయితే హ్యాండ్ ఓవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓన్లీ 708 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. లో డెన్సిటీ అనమాట ప్రాజెక్టు. అలాగే 6.7 ఏకర్స్ అండి. సో అంటే దీన్ని బట్టి చూస్తే మనకు లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట. అలాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా బాగుందండి. అలాగే ఇప్పుడు మనకు ఈ ల్యాండ్ లాట్ షేర్ యూనిట్స్లో మనకు 100% పేమెంట్ ఆప్షన్ కింద 6899 పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారనమాట. ఇది 100% పేమెంట్ ఆప్షన్ అండి. సో ఈ ప్రైస్లో మనకు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఛార్జెస్, కార్ పార్కింగ్ ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో పేమెంట్ మనకు 30 డేస్లో పే చేయాల్సి వస్తుందండి. ఇక్కడ చూస్తే మనకి ఎమ్యూనిటీస్ చూడొచ్చు అనమాట. క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కానివ్వండి, అలాగే స్కేటింగ్ రింక్ కానివ్వండి, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే వీటితో పాటు ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఫ్లో మార్కెట్ అయితే ఉంటుంది. దీంతో పాటు మనకు యాంఫీ థియేటర్, అలాగే మనకు పార్టీ లాన్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. క్లబ్ హౌస్ కూడా ఉందండి. క్లబ్ హౌస్లో కూడా చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్, దానికి రిసెప్షన్ లాంజెస్ కానివ్వండి, అలాగే మనకు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, తర్వాత కిడ్స్ పూల్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఏరోబిక్స్, యోగా, మెడిటేషన్, అలాగే ఇవన్నీ అయితే ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. అలాగే ఇక్కడ ఇంకా ఎమ్యూనిటీస్ అయితే చూపించడం జరుగుతుందండి. బిలార్డ్స్ కానివ్వండి, మనకు వెయిటింగ్ లాంజెస్, కాఫీ లాంజెస్, తర్వాత క్రెచ్ కానివ్వండి, మనకు ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే ప్రివ్యూ థియేటర్ కూడా ఉంటుంది. అలాగే వీటితో పాటే మనకు మల్టీపర్పస్ హాల్ అయితే ఉంటుందండి ఫర్ ఫంక్షన్స్ కోసం, అటెండెన్స్ కోసం. అలాగే గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో మై వన్ కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీతో బ్రాండెడ్ డెవలపర్, ప్రీమియం డెవలపర్ అపర్ణ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. సో మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఒకసారి నచ్చుతుంది. సైట్ విజిట్ చేయండి. అలాగే బెస్ట్ ప్రైస్కి అయితే ఈ ల్యాండ్ లాట్ షేర్ యూనిట్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నచ్చుతుంది. అలాగే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.